Hi everyone, welcome to my channel Chemistry. Those who are new here, myself Subbarayudu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In this video, we are going to discuss about applications of dipole moment. Previous video lo dipole moment ante enti, dipole moment ku debye units lo ela measure chestam, one debye ante enti, diatomic molecules ela measure chestam, polyatomic molecules ku ఏ ఫార్ములా ద్వారా యూజ్ చేస్తాం అనేది చూసాం. కొన్ని మాలిక్యూల్స్ కి కొన్ని డైపోల్ మొమెంట్ వాల్యూస్ కూడా మెన్షన్ చేసాం, సింపుల్ గా రఫ్ గా డిస్కస్ చేసాం. ఇప్పుడు మనకు అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మొమెంట్ యొక్క అప్లికేషన్స్ ఏంటి అనేది చూద్దాం. అవి ఏంటివో చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, డైపోల్ మొమెంట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ ప్రెడిక్టింగ్ ద జామెట్రీ ఆఫ్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ జామెట్రీ ఏంటి అనేది ప్రెడిక్ట్ చేయొచ్చు డైపోల్ మొమెంట్ పట్టుకొని. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ డైపోల్ మొమెంట్ 0 ఉందనుకో, ద మాలిక్యూల్ హ్యాజ్ ఎ సిమ్మెట్రికల్ జామెట్రీ, మేబీ లీనియర్, ట్రైగోనల్, ప్లేనార్ విత్ ఐడెంటికల్ ఆటమ్స్, అలాగే టెట్రాహెడ్రల్, స్క్వేర్ ప్లేనార్, ఓకే, ఆక్టాహెడ్రల్, ఇలా ఒక సిమ్మెట్రికల్ జామెట్రీలో ఉండి అన్ని ఐడెంటికల్ బాండ్స్ ఉన్నాయని మీనింగ్. ఒకవేళ డైపోల్ మొమెంట్ 0 లేదు అంటే మాలిక్యూల్ ఈజ్ అన్సిమెట్రికల్ లేదా నాన్ సిమెట్రికల్ అంట. ఓకేనా, చూద్దాం. తర్వాత డైపోల్ మొమెంట్ ఈజ్ హెల్ప్ఫుల్ ఇన్ డిటర్మైనింగ్ పొలారిటీ, బాండ్ పొలారిటీ. అక్కడ మాలిక్యూల్ పోలార్ మాలిక్యూలా నాన్ పోలార్ మాలిక్యూలా కనుక్కోవచ్చు. ఇప్పుడు మాలిక్యూల్ని అన్ని డైపోల్ మొమెంట్లను సమ్ చేశాక పాలిఅటామిక్ మాలిక్యూల్కి ఎలా కనుక్కుంటామన్నాం? సమ్ ఆఫ్ డైపోల్ మొమెంట్స్ ఆఫ్ ఆల్ ది ఇండివిజువల్ బాండ్స్ అన్నాం కదా. అలా అన్ని బాండ్ల డైపోల్స్ను సమ్ చేసినప్పుడు మాలిక్యూల్ నెట్ డైపోల్ మొమెంట్ వస్తుంది. అది 0 వస్తే మాలిక్యూల్ ఈజ్ నాన్ పోలార్, నాన్ 0 వస్తే మాలిక్యూల్ ఈజ్ పోలార్. ఇలా పొలారిటీ తెలుసుకోవచ్చు. సో డైపోల్ మొమెంట్ కెన్ బి డిస్టింగ్విష్ బిట్వీన్ సిమ్మెట్రికల్ అండ్ నాన్ సిమ్మెట్రికల్. మాలిక్యూల్ సిమ్మెట్రికల్ షేప్లో ఉందా అన్సిమెట్రికల్ అనేది కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని డీటెయిల్గా చూసుకుంటే వెళ్ళిపోదాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ వీటి గురించి మాట్లాడదాం. ఎగ్జాంపుల్ 1, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాటర్ పరిస్థితి ఏంటంటే, కార్బన్ డైఆక్సైడ్లో కార్బన్ డబుల్ బాండ్ ఆక్సిజన్ లీనియర్ షేప్లో ఉంది. బట్ వాటర్ మాలిక్యూల్ ఎలా ఉంటుందంటే విచ్ ఇస్ బెంట్ ఇన్ షేప్ ఆర్ యాంగులర్ షేప్ అంటాం. ఆక్సిజన్, హైడ్రోజన్. ఓకేనా. ఇప్పుడు చూడు పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఈ కార్బన్ ఆక్సిజన్లో ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్ కదా, సో బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్లు ఆక్సిజన్ వైపు పుల్ చేస్తుంది కదా. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆక్సిజన్ వైపు ఉంటుంది కదా. కాబట్టి ఆ బాండ్ పొలారిటీని డైపోల్ మొమెంట్లో ఎట్లా చూపిస్తామంటే క్రాస్డ్ యారోతో హెడ్ ఆక్సిజన్ దగ్గర, టెయిల్ కార్బన్ దగ్గర మెన్షన్ చేస్తాం. చెప్పాం కదా ప్రీవియస్ వీడియోలో, క్రాస్డ్ యారో హెడ్ ఆన్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, క్రాస్ ఆన్ పాజిటివ్ యాటమ్ అని. ఇక్కడ కూడా CO బాండ్కి ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్, హెడ్ ఇక్కడ, క్రాస్ కార్బన్ దగ్గర పెడతాం. ఇప్పుడు ఈ మాలిక్యూల్ యొక్క నెట్ డైపోల్ మొమెంట్ ఎలా వస్తుంది? మ్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఈ బాండ్ డైపోల్ మొమెంట్ వాల్యూతో పనిలే, ఇట్స్ ఏ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి మనం వెక్టార్స్ యూజ్ చేసుకొని చెప్పేయచ్చు. సో ఈ బాండ్ డైపోల్ మొమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ బాండ్ డైపోల్ మొమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయి ఎందుకంటే రెండు సేమ్ బాండ్స్ కదా. అప్పుడు ఈ రెండు బాండ్ల డైపోల్ మొమెంట్ వాల్యూస్ని సమ్ చేస్తే నెట్ డైపోల్ మొమెంట్ మ్యూ ఇజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 0. నౌ కమ్ టు వాటర్ మాలిక్యూల్. Oxygen more electronegative, dipole moment is like this. Here for this bond the dipole is like this. Okay na? So net dipole moment mu is not equals to 0. ఎందుకు నాట్ ఈక్వల్స్ టు 0? ఇక్కడ ఏమైనా ఆ డైపోల్స్ అంటే ఆ రెండు బాండ్ల ఇండివిజువల్ డైపోల్స్ ఏమైనా ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయా? ఈ బాండ్ డైపోల్ సేమే కానీ ఆపోజిట్ డైరెక్షన్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. కాబట్టి క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు, అది 0 కాదు. విచ్ ఇజ్ ఈక్వల్స్ టు 1.85 డివై. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో బాక్స్లో లిస్ట్ ఇచ్చాం, దాంట్లో ఉంటుంది 1.85 డివై ఉంటుంది. ఓకేనా. సరే, ఇప్పుడు మనము సిమ్మెట్రికల్ నాన్ సిమ్మెట్రికల్ మెజర్ చేయొచ్చు అంటాం.
ఎవరికి ఈ డైపోల్ మూమెంట్ జీరో ఉంటుందో ఆ సిమెట్రికల్ మాలిక్యూల్స్ ఎవరో నోటీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఫస్ట్ నెంబర్ 1 ఇక్కడ అది అయిపోయింది కదా ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఎవరిని తీసుకుంటానంటే సిమెట్రికల్ మాలిక్యూల్. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ సిమెట్రికల్ molecules with identical bonds net dipole moment mu is equals to 0 అంటారు. సిమెట్రికల్ మాలిక్యూల్ అయి ఉండాలి, ఐడెంటికల్ బాండ్స్ ఉండాలి, మాలిక్యూల్ డైపోల్ మూమెంట్ 0 అవుతుందంటారు. ఎలాగా ఒకసారి ఎగ్జాంపుల్స్ అన్ని చూద్దాం, చాలా ఇంపార్టెంట్. వీటిని ఆబ్జెక్టివ్లో అడుగుతాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ఎ డైపోల్ మూమెంట్ 0. ఓకేనా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ఎ నాన్ జీరో డైపోల్ మూమెంట్. వాల్యూ అడగడు, ఎవరికి 0 ఎవరికి నాన్ జీరో అది తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బెరిలియం క్లోరైడ్ BeCl2 BeCl ఈ మాలిక్యూల్ చూద్దాం. ఇక్కడ బెరిలియము క్లోరిన్ 2 డిఫరెంట్ ఐటమ్స్ కదా, ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది కదా, కాబట్టి బాండ్కు పొలారిటీ ఉంటుంది. క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి డైపోల్ మూమెంట్ ఇలా బెరిలియం నుంచి క్లోరిన్ వైపుకి వేస్తాం. ఇక్కడ బెరిలియం క్లోరిన్లో ఈ బాండ్ డైపోల్ మూమెంట్ క్లోరిన్ వైపుకి వేస్తాం. మరి నెట్ డైపోల్ మూమెంట్ ఎలా ఉంటుంది? mu is equals to, of course, which is linear. Both BeCl bonds are identical, so this bond dipole moment is exactly equal to this bond dipole moment. So mu is equals to sum of these individual dipoles. రెండు సమ్ చేస్తే రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ mu ఎంత వస్తుంది? 0. లీనియర్ ఉన్నటువంటి మాలిక్యూల్. సరే, ఎవరెవరికి BeCl2, ఇలాగే BeF2. ఓకేనా, అర్థమవుతుందా? మెర్క్యూరిక్ క్లోరైడ్ HgCl2 ఇలాంటి మాలిక్యూల్కి డైపోల్ మూమెంట్స్ అంతా ఎలా ఉంటుంది? mu is equals to 0. ఓకేనా, దట్స్. ఇప్పుడు ఇంకొకటి చూద్దాం, నెంబర్ 1, నెంబర్ 2 ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు ఇదేంటిది? ఏ జామెట్రీ ఉన్నప్పుడు? ఇది లీనియర్ జామెట్రీ ఉన్నప్పుడు ఐడెంటికల్ బాండ్స్ ఉంటే నెట్ డైపోల్ మూమెంట్ 0. ఇప్పుడు ట్రైగోనల్ ప్లేనార్ లేదా ప్లేనార్ ట్రైగోనల్ ఎలా అని చెప్పచ్చు. అలా ప్లేనార్ ట్రైగోనల్ ఉండి ఐడెంటికల్ బాండ్స్ ఉంటే నెట్ డైపోల్ మూమెంట్ 0. ఎగ్జాంపుల్ చూడు, బోరాన్ ట్రైఫ్లోరైడ్ BF 3 బోరాన్ ఫ్లోరిన్ బాండ్స్ ఉన్నాయి. ఇక్కడ బోరాను ఫ్లోరిన్ ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వాటి మాలిక్యూల్కి ఈ బాండ్లకి డైపోల్ మూమెంట్ ఉంటుంది, బికాస్ దే ఆర్ పోలార్ బాండ్స్. సో ఈ బాండ్ డైపోల్ మూమెంట్ లైక్ టువర్డ్స్ ఫ్లోరిన్, బికాస్ ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్. ఇక్కడ కూడా టువర్డ్స్ ఫ్లోరిన్, ఇక్కడ కూడా టువర్డ్స్ ఫ్లోరిన్. ఓకేనా, ఇప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే mu is equals to 0 అవుతుంది. అది ఎలా 0 అవుతుంది అంటే, ఇక్కడ ఏవైనా 2 బాండ్స్ ఈ రెండింటి సమ్ చేయి, ఈ 2 బాండ్ల డైపోల్ మూమెంట్ ఈ థర్డ్ బాండ్కి ఈక్వల్ అండ్ అపోజిట్. సో అప్పుడు 3 సమ్ చేసినప్పుడు ఏమవుతుంది? 0. రెండింటి సమ్ మూడవ వాల్యూకి ఈక్వల్ అండ్ ఆపోజిట్ అన్నప్పుడు 0 అయిపోతుంది. ఈ 2 సమ్ చేస్తే ఈ బాండ్ వాల్యూకి ఈక్వల్ అండ్ ఆపోజిట్, ఈ 2 సమ్ చేస్తే ఈ బాండ్ వాల్యూకి ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో నెట్ డైపోల్ మూమెంట్ ఏమవుతుంది? 0. సో ఈ బాండ్ డైపోల్ మూమెంట్ వేద్దాం. ఎవరిది? ఈ BF బాండ్ డైపోల్. ఓకే, దిస్ వన్ ప్లస్ ఈ రెండింటి సమ్ము ఈ డైరెక్షన్లో ఉంటుంది, దీనికి ఈక్వల్గా ఉంటుంది. అంటే ఇది 2 BF బాండ్ల డైపోల్ మూమెంట్ సమ్, ఈ రెండింటి సమ్. ఈ థర్డ్ బాండ్ 2 ఈక్వల్, 2 ఆపోజిట్, దెన్ నెట్ డైపోల్ మూమెంట్ వాల్యూ mu is equals to 0. సో సిమెట్రికల్ బాండ్స్ విత్ ట్రైగోనల్ ప్లేనార్ జామెట్రీ. ఇదే కాదు, బోరాన్ ట్రైక్లోరైడ్ BeCl3, బోరాన్ ట్రైబ్రోమైడ్ BbR3 వీటికి కూడా 0 ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి రా, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం లీనియర్లో. xenon డైఫ్లోరైడ్, xenon ఫ్లోరిన్ హ్యావింగ్ ఏ లోన్ పేర్ లైక్ దిస్, 1 లోన్ పేర్, సెకండ్ లోన్ పేర్ అండ్ దెన్ థర్డ్ లోన్ పేర్, xenon డైఫ్లోరైడ్ అంటాం.
which is also linear in shape, but 3 lone pairs ఉన్నాయి. Even though having 3 lone pairs, the net dipole moment for xenon also 0. ఎందుకు 0? ఇక్కడ ఈ 3 లోన్ పేర్స్ ఎలా ఉన్నాయి? ఇలాంటి ట్రైగోనల్ ప్లేనార్ అరేంజ్మెంట్లో ఉన్నాయి. లోన్ పేర్లకు కూడా డైపోల్ మొమెంట్ ఉంటుంది. ఈ లోన్ పేరు డైపోల్ మొమెంట్, ఈ లోన్ పేరు డైపోల్ మొమెంట్ సమ్ చేసావనుకో, ఈ థర్డ్ లోన్ పేరు ఉంది కదా, దీని డైపోల్ మొమెంట్గా ఆపోజిట్ అండ్ ఈక్వల్. కాబట్టి ఈ 3 లోన్ పేర్ల డైపోల్ మొమెంట్ల సమ్ 0. అప్పుడు ఈ జినాన్ ఫ్లోరిన్ రెండు ఆపోజిట్ కదా, నెట్ డైపోల్ మొమెంట్ ఏమవుతుంది? 0. జినాన్ ఫ్లోరిన్ డైపోల్ మొమెంట్ ఈ 0 అవుతాయి. ఈ 3 లోన్ పేర్లు ఎలా ఉన్నాయి? ట్రైగోనల్ ప్లేనర్. అప్పుడు ఈ 2 లోన్ పేర్ల డైపోల్ మొమెంట్ల సమ్ము థర్డ్ లోన్ పేరు డైపోల్ మొమెంట్కి ఈక్వల్, సేమ్ లైక్ దట్. ఓకేనా? లోన్ పేర్లు కూడా డైపోల్ మొమెంట్ ఉంటుంది. అప్పుడు వీటి సమ్ము దీనికి ఈక్వల్ అయినప్పుడు ఈ లోన్ పేర్ల డైపోల్ మొమెంట్ మొత్తం 0, ఈ బాండ్ల డైపోల్ మొమెంట్ 0. సో నెట్ డైపోల్ మొమెంట్ ఫర్ మ్యూ ఇస్ ఈక్వల్స్ టు 0. ఈ స్పెషల్ ఎగ్జాంపుల్. ఓకే, BCl3, PBr3 like that. Planar trigonal with identical bonds, net dipole moment 0. తర్వాత ఇంకొకటి చూద్దాం. టెట్రాహెడ్రల్లో ఐడెంటికల్ బాండ్స్ ఉండాలి. మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత సేమ్ బాండ్స్ అయి ఉండాలి. టెట్రాహెడ్రల్ చూద్దాం. కార్బన్ 4 హైడ్రోజన్స్, మీథేన్ అంటాం నేను, CH4 మాలిక్యూల్. ఇక్కడ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎవరు? కార్బన్. కాబట్టి డైపోల్ మొమెంట్ ఎలా ఉంటుంది? ఈ బాండ్ది టువర్డ్స్ కార్బన్, ఇక్కడ టువర్డ్స్ కార్బన్, ఇక్కడ టువర్డ్స్ కార్బన్, ఇక్కడ టువర్డ్స్ కార్బన్. ఇప్పుడు ఈ 3 బాండ్స్ ఉన్నాయి కదా, ఈ 3 CH బాండ్ల డైపోల్ మొమెంట్ వాల్యూస్ని సమ్ చేస్తే విచ్ ఈజ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇట్స్ వాల్యూ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ దట్ ఆఫ్ 4th CH బాండ్ డైపోల్ మొమెంట్. అప్పుడు నెట్ డైపోల్ మొమెంట్ మ్యూ ఇజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది? 0. ఈ 3 బాండ్లు లేదా ఈ 3 సమ్ చేయి, మూడో దానికి ఈక్వల్ అండ్ నాలుగో దానికి ఈక్వల్ అండ్ ఆపోజిట్. సమ్ ఆఫ్ ఎనీ 3 CH బాండ్స్ డైపోల్ మొమెంట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ అండ్ ఆపోజిట్ దట్ ఆఫ్ 4th బాండ్ డైపోల్ మొమెంట్. సో నెట్ వాల్యూ 4 సమ్ చేసినప్పుడు ఏమవుతుంది? 0 అయిపోతుంది. ఇలాగే దీంతో పాటు CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్ కూడా 0. ఒకవేళ నువ్వు ఇది తీసుకున్నావు అనుకో, కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4, కార్బన్, క్లోరిన్, 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 క్లోరిన్. ఇప్పుడు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎవరు? క్లోరిన్ కార్బన్ కంటే. కాబట్టి డైపోల్ మొమెంట్స్ ఈ డైరెక్షన్లో ఉంటాయి. ఈ డైరెక్షన్, ఇక్కడ ఈ డైరెక్షన్, ఇక్కడ ఈ డైరెక్షన్. ఇప్పుడు ఈ మూడింటిని సమ్ చేయి, 4th డైపోల్ మొమెంట్కి ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఈ మూడింటి సమ్ ఎలా ఉంటుందంటే లైక్ దిస్, విచ్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ దట్ ఆఫ్ 4th బాండ్. సో నెట్ డైపోల్ మొమెంట్ మ్యూ ఇస్ ఈక్వల్స్ టు 0. ఒకవేళ ఏదైనా ఒక బాండ్ మార్చావనుకో, కార్బన్, క్లోరిన్, 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 హైడ్రోజన్. ఇప్పుడు ఏ 3 బాండ్స్ సమ్ కూడా 4th బాండ్కి ఈక్వల్ అవ్వదు డైపోల్ మొమెంట్. ఇక్కడ చూడు, టువర్డ్స్ క్లోరిన్, టువర్డ్స్ క్లోరిన్, టువర్డ్స్ క్లోరిన్, దిస్ ఈస్ టువర్డ్స్ కార్బన్. ఇప్పుడు సమ్ ఈక్వల్ అవ్వదు. సో నెట్ డైపోల్ మొమెంట్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, విచ్ ఇస్ సెట్ టు బి ఏ పోలార్ మాలిక్యూల్. ట్రైగోనల్ బైపిరమిడల్ ఆక్టాహెడ్రల్ జామెట్రీలో కూడా నెట్ డైపోల్ మొమెంట్ 0 అవుతుంది. ఏ ఉన్నాయో చూద్దాం. ఇది ఓకే కదా? ఓకే, ఇప్పుడు చూడు, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, ట్రైగోనల్ బైపిరమిడల్ జామెట్రీ ఉంటుంది, బట్ నెట్ డైపోల్ మొమెంట్ 0 అవుతుంది. అలాగే ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఉంటుంది, కానీ నెట్ డైపోల్ మొమెంట్ 0 ఉంటుంది. అవి ఉన్నాయి. స్క్వేర్ ప్లేనార్, నెట్ డైపోల్ మొమెంట్ 0. అవి చూద్దాం. ఓకేనా? చూడు, దీని తర్వాత AB4 టైపే చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, జెనాన్ టెట్రాఫ్లోరైడ్ XeF4 జామెట్రీ ఎలా ఉంటుందంటే, జినాన్, ఫ్లోరిన్, 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 having a lone pair here, having a lone pair here. The geometry జినాన్ టెట్రాఫ్లోరైడ్ అనేది ఏ జామెట్రీలో ఉంది? స్క్వేర్ ప్లేనార్, స్క్వేర్ ప్లేనార్. సో ఇలా స్క్వేర్ ప్లేనార్లో ఉండి మనకు 2 లోన్ పేర్లు ఉన్నా కూడా ఈ 2 లోన్ పేర్ల డైపోల్ మొమెంట్ మ్యూచువల్ ఆపోజిట్ డైరెక్షన్
గెట్స్ క్యాన్సిల్. అండ్ జినాన్ ఫ్లోరిన్ డైపోల్ మూమెంట్ చూస్తే టువర్డ్స్ ఫ్లోరిన్ లైక్ దిస్. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు జినాన్ ఫ్లోరిన్ బాండ్ డైపోల్ మూమెంట్, ఈ జినాన్ ఫ్లోరిన్ డైపోల్ మూమెంట్ క్యాన్సల్, ఈ జినాన్ ఫ్లోరిన్ క్యాన్సల్, ఈ లోన్ పేర్ల డైపోల్ మూమెంట్ గెట్స్ క్యాన్సిల్. సో నెట్ డైపోల్ మూమెంట్ ఫర్ దిస్ జినాన్ టెట్రాఫ్లోరైడ్ ఈజ్ 0. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అదేంటంటే ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్ PCl5. ఇదేంటి జామెట్రీ అంటే ట్రైగోనల్ బై పిరమిడల్, సో ఫాస్ఫరస్ క్లోరిన్ 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 క్లోరిన్, ఈ 3 బాండ్స్ని ఈక్విటోరియల్ బాండ్స్ అంటారు. పైకి కింద ఉన్న బాండ్ని యాక్సియల్ బాండ్స్ అంటారు. వాటి లెంత్ ఎక్కువ ఉంటాయి. చూడు, ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. సో ఈ యాక్సియల్ బాండ్ల డైపోల్ మూమెంట్స్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ గెట్స్ క్యాన్సిల్. ఈ ఈక్విటోరియల్ బాండ్ల డైపోల్ మూమెంట్స్ బాగా అబ్జర్వ్ చేస్తే మనం ముందు చూసిన BF3 బోరాన్ ట్రైఫ్లోరైడ్ ఎగ్జాంపుల్ లాగా ఉంది. ట్రైగోనల్ ప్లేనర్, ఈ రెండింటి సమ్ము దీనికి ఈక్వల్ అండ్ ఆపోజిట్ గెట్స్ క్యాన్సిల్. ఈ రెడ్ కలర్లో ఉన్న ఈ 3 బాండ్ల డైపోల్ మూమెంట్ 0 సమ్ చేస్తే, ఎందుకంటే రెండింటి సమ్ 3 దానికి ఈక్వల్. ఈ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్. సో 5కు సమ్ చేస్తే నెట్ డైపోల్ మూమెంట్ μ ఈజ్ ఈక్వల్స్ టు 0. PCl5 PBr5. ఓకేనా, అర్థమవుతుందా? వీటి డైపోల్ మూమెంట్స్ 0 ఉంటాయి. తర్వాత ఆక్టాహెడ్రల్ జామెట్రీ ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. ఆక్టాహెడ్రల్ సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్, సల్ఫర్ 1 2 3 4 5 6, ఫ్లోరిన్ 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 ఫ్లోరిన్. ఈ 4 బాండ్స్ 1 2 3 4, ఈ 4 బాండ్ల నెట్ డైపోల్ మూమెంట్ 0, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. ఇది ఉంది ఫ్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా, సో ఫ్లోరిన్ వైపు. ఈ పైకి కిందికి ఉన్నాయి చూడ యాక్సియల్ బాండ్స్ అంట. ఈ రెండు యాక్సియల్ బాండ్ల నెట్ డైపోల్ మూమెంట్ ఎలా అవుతుంది? ఆ రెండు ఆపోజిట్ కాబట్టి క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్. సో ఓవరాల్గా నెట్ డైపోల్ మూమెంట్ 0. ఇవి కొన్ని మాలిక్యూల్స్. ఇవి కాక మనకు డైపోల్ మూమెంట్ను మనకు ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయనేది చూస్తున్నాం కదా. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సిస్ ట్రాన్స్ ఐసోమర్స్ తీసుకుందాం. ఆర్గానిక్ కెమిస్ట్రీలో వస్తాయి. సిస్ ట్రాన్స్ ఐసోమెరిజం అని అంటాం. సిస్ ట్రాన్స్ ఏంటి? కార్బన్ కార్బన్ డబుల్ బాండ్కు 2 సేమ్ గ్రూప్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే ట్రాన్స్ అని, 2 అడ్జసెంట్గా ఉంటే సిస్ అని. ఫర్ ఎగ్జాంపుల్ CHCl డబల్ బాండ్ CHCl, ఇది మాలిక్యూల్. ఓకేనా, 1,2 డైక్లోరో ఈథీన్ అంటాం. ఇప్పుడు చూడు, కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ స్పేషియల్ అరేంజ్మెంట్ మార్చి రాసుకోవచ్చు. HCl HCl ఇలాగే ఉండాలని ఏం లేదు. HCl ఒకచోట స్పేషియల్ అరేంజ్మెంట్ మారుద్దాం, ClH. ఇక్కడ బాగా గమనించు, కార్బన్ హైడ్రోజన్లో మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎవరు? కార్బన్ హైడ్రోజన్లో. ఓకేనా, హైడ్రోజన్ కదా, కార్బన్ కదా. సో ఎలక్ట్రోనెగటివ్ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఈ బాండ్ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో. ఇక్కడ క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఈ డైరెక్షన్లో, క్లోరిన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఈ డైరెక్షన్లో. చూడు, ఈ బాండ్ డైపోల్ మూమెంట్, ఈ బాండ్ డైపోల్ మూమెంట్ ఏమన్నా ఆపోజిట్ ఉన్నాయా? కాదు, 2 సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. ఈ 2 ఏమన్నా ఆపోజిట్ ఉన్నాయా? కాదు, సేమ్ డైరెక్షన్ ఉన్నాయి. అందులో 2 సేమ్ బాండ్స్ కూడా కాదు, అంటే డైపోల్ మూమెంట్స్ ఈక్వల్ కూడా కాదు, ఆపోజిట్ కాదు. కాబట్టి దీనికి నెట్ డైపోల్ మూమెంట్ మ్యూ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, సర్టెన్ వాల్యూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే సిస్ ఐసోమర్. సిస్ ఐసోమర్లకు డైపోల్ మూమెంట్ వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0, నాన్ 0 అంటారు. మరి ఇది రెండవది ఏంటంటే ట్రాన్స్. సేమ్ గ్రూప్స్ ఆర్ ఆపోజిట్ టు C డబల్ బాండ్ C, HHCl. ఇప్పుడు డైపోల్ మూమెంట్ చూడు, కార్బన్ క్లోరిన్ డైపోల్ మూమెంట్ క్లోరిన్ వైపు. ఓకేనా, మోర్ ఎలక్ట్రోనెగటివ్ దాన్ కార్బన్ కాబట్టి క్లోరిన్ వైపు. ఇక్కడ చూడు, కార్బన్ హైడ్రోజన్ టువర్డ్స్ కార్బన్. ఇప్పుడు చూడు, ఈ 2 బాండ్ల డైపోల్ మూమెంట్, ECH డైపోల్ మూమెంట్, ECH డైపోల్ మూమెంట్ 2 ఎలా ఉన్నాయి? మ్యూచువల్ ఆపోజిట్ ఉన్నాయి.
మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? మ్యూచువల్ ఆపోజిట్ అండ్ బాండ్స్ ఆర్ ఈక్వల్. సో ఈ రెండు డైపోల్ మూమెంట్ క్యాన్సల్, ఈ రెండు డైపోల్ మూమెంట్ క్యాన్సల్. సో నెట్ డైపోల్ మూమెంట్ ఫర్ దిస్ ట్రాన్స్ ఐసోమర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏవైనా సిస్ ట్రాన్స్ ఐసోమర్ ఇచ్చినప్పుడు ట్రాన్స్ ఐసోమర్ హ్యాస్ 0 డైపోల్ మూమెంట్, సిస్ ఐసోమర్ హ్యాస్ నాన్ జీరో డైపోల్ మూమెంట్ అంట. ఓకేనా? సరే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు రెండు మాలిక్యూల్ తీసుకుందాం, అమ్మోనియా, నైట్రోజన్, ట్రైఫ్లోరైడ్. ఓకే, సేమ్ జామెట్రీ ఉన్న నెట్ డైపోల్ మూమెంట్ సేమ్ ఉండదు. అదేంటో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూడు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మోనియా అండ్ NF3. వీళ్ళిద్దరిని గమనిస్తే నెట్ డైపోల్ మూమెంట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే దీనికి ఎక్కువగా ఉంటుంది. డైపోల్ మూమెంట్ ఫర్ అమ్మోనియా ఈజ్ గ్రేటర్ వెన్ కంపేర్ టు NF3. బట్ బోత్ ఆర్ పిరమిడల్ షేప్. చూడు, నైట్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్ హ్యావింగ్ ఏ లోన్ పేర్, నైట్రోజన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్, ఫ్లోరిన్ హ్యావింగ్ ఏ లోన్ పేర్. ఓకేనా? ఎందుకు దీనికి ఎక్కువగా ఉంటుంది? ఓకేనా? 4.33 ఇంటూ 10⁻30, 0.8 ఇంటూ 10⁻30. దీని డైపోల్ మూమెంట్ అబ్జర్వ్ చేస్తే అప్రాక్సిమేట్గా 4.33 ఇంటూ 10⁻30 కూలుంబ్ మీటర్ ఉంటే నైట్రోజన్ ట్రైఫ్లోరైడ్కు 0.8 ఇంటూ 10⁻30 కూలుంబ్ మీటర్ ఉంటుంది. ఎందుకు? బోత్ ఆర్ ఇన్ సేమ్ జామెట్రీ కదా, పిరమిడల్ కదా. ఎందుకు అంటే ఇక్కడ నైట్రోజన్ లోన్ పేర్ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. నైట్రోజన్ హైడ్రోజన్లో నైట్రోజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కదా. సో దీని డైపోల్ మూమెంట్ టువర్డ్స్ నైట్రోజన్, ఇది టువర్డ్స్ నైట్రోజన్, ఇది టువర్డ్స్ నైట్రోజన్. ఇప్పుడు ఈ 3 బాండ్స్ ఉన్నాయి కదా, NH బాండ్స్, వీటి నెట్ డైపోల్ మూమెంట్ను అబ్జర్వ్ చేస్తే ఎలా ఉంటుందంటే సమ్ ఆఫ్ డైపోల్ మూమెంట్స్ ఆఫ్ 3 NH బాండ్స్ లైక్ దిస్ వాల్యూ, సేమ్ డైరెక్షన్ విత్ దట్ ఆఫ్ లోన్ పేర్ డైపోల్ మూమెంట్. అప్పుడు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. నెట్ డైపోల్ మూమెంట్ గ్రేటర్ 4.33. రెయిన్ ఫోర్సెస్ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకుంటాయి. కానీ అదే నువ్వు NF3 మాలిక్యూల్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ లోన్ పేర్ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఫ్లోరిన్ మోల్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి NF బాండ్ల డైపోల్స్ ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ 3 బాండ్స్ల నెట్ డైపోల్ NF 3 NF బాండ్ల నెట్ డైపోల్ మూమెంట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది? NF బాండ్ల డైపోల్ మూమెంట్ల సమ్ము, లోన్ పేర్ డైపోల్ మూమెంట్ రెండు ఎలా ఉన్నాయి? ఆపోజిట్ ఉన్నాయి, బట్ నాట్ సేమ్. ఆపోజిట్ ఉన్నాయి అంతే. అప్పుడు ఏమవుతుంది? ఈ వాల్యూని అది కొంచెం లెస్ చేస్తుంది. సో దట్ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఈజ్ లెస్ వెన్ కంపేర్ టు అమ్మోనియా, ఈవెన్ దో బోత్ ఆర్ ఇన్ పిరమిడల్ షేప్. బోత్ ఆర్ ఇన్ పిరమిడల్ షేప్, బట్ వై అమ్మోనియా హ్యాస్ గ్రేటర్ అంటే the sum of dipole moments of 3 NH bonds and lone pair dipole moment in the same direction in ammonia. But as in the case of NF3, the sum of dipoles of 3 NF bonds and lone pair dipole moment are in opposite direction. So that NH3 has high, NF3 has less dipole moment. Okay na? సరే, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. బెంజిన్ తీసుకుంటాను. ఏవైనా 2 సేమ్ సబ్స్టిట్యూయెంట్స్ ఉంటాయి బెంజిన్ పైన, వాటికి చూద్దాం. 1,2 డైక్లోరో, ఆర్తో డైక్లోరో అంటారు దీన్ని. 1,3 డైక్లోరో, దీన్ని పారా డైక్లోరో అంటారు. క్లోరిన్. ఇది 1,4 డైక్లోరో, దీన్ని మెటా, ఇది పారా. ఇది మెటా, ఇది ఆర్తో, అది పారా. ఆర్తో పారా డైక్లోరో, మెటా పారా డైక్లోరో. దీని డైపోల్ మూమెంట్ ఎంత ఉంటుందంటే 2.58 డివైడ్. ఈ పారా వాల్యూ ఎంత ఉంటుందంటే 0. మెటా వాల్యూ ఎంత ఉంటుందంటే డైపోల్ మూమెంట్ 1.48 డివైడ్. 1.48 డివైడ్. ఇప్పుడు బాగా గమనిస్తే ఆ పారా 1,4 పొజిషన్లో ఉన్న 2 క్లోరిన్ల ఉన్నప్పుడు, సేమ్ గ్రూప్స్ పారా పొజిషన్లో ఉన్నప్పుడు నెట్ డైపోల్ మూమెంట్ 0 అయిపోయింది. ఎందుకు? ఇక్కడ రింగ్ డైపోల్ మూమెంట్ 0 అన్నీ ఓకేనా, సిమెట్రిక్ అది మాలిక్యూల్. సో నెట్ డైపోల్ మూమెంట్ 0. ఇప్పుడు ఇక్కడ ఉన్న కార్బను క్లోరిన్ డైపోల్ మూమెంట్ గమనిస్తే మ్యూచువల్గా ఎలా ఉంటాయంటే ఆపోజిట్ డైరెక్షన్. సో నెట్ డైపోల్ మూమెంట్ 0 అన్ని సమ్ చేస్తే రింగ్ది ఎలాగో 0, తర్వాత ఈ రెండు ఆపోజిట్ కాబట్టి 0. ఇప్పుడు చూడు, ఈ డైపోల్ మూమెంట్ ఆపోజిట్ కాదు.
ఓకేనా, ఇది ఇలా ఉంటే ఇది సర్టన్ యాంగిల్లో ఉంది, సో నాట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, సో డజంట్ నల్లిఫైస్ హ్యావింగ్ సమ్ వాల్యూ 1.48. మరి ఆర్తో చూస్తే ఇవి రెండు క్లోజ్గా ఉన్నాయి, రెండు ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్కి వచ్చేస్తాయి రిజల్టెంట్ డైపోల్. ఇది రెండు కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి కొంత క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది, ఇక్కడ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ తక్కువ కాబట్టి రిజల్టెంట్ డైపోల్ మొమెంట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సో ఆర్తో డైక్లోరోబెంజిన్ హ్యాస్ గ్రేటర్ డైపోల్ మొమెంట్ when compared to meta which has greater than paradichlorobenzene. ఓకేనా, ఇది. నెక్స్ట్ మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈసారి ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే NH3 NF3. ఇంకోటి చూడు, NCl3 తీసుకున్నాం అనుకో, ఇక్కడ NH3 హ్యాస్ హై డైపోల్ మొమెంట్, NCl3 అండ్ దెన్ NF3. ఈ మాలిక్యూల్స్ చూస్తే ఫ్లోరిన్ కంటే NF3 కంటే NCl3కి ఎక్కువ, NCl3 కంటే NH3కి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఒక ఎగ్జాంపుల్. దీని తర్వాత నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, ఇప్పుడు డైపోల్ మొమెంట్ వాల్యూ అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బైండెడ్ యాటమ్. సో డైపోల్ మొమెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎలక్ట్రోనెగటివిటీ. ఇది ఎలా సార్? ఎగ్జాంపుల్ చూద్దాం. హైడ్రోజన్ ఫ్లోరైడ్, హైడ్రోజన్ క్లోరైడ్, హైడ్రోజన్ బ్రోమైడ్, హైడ్రోజన్ అయోడైడ్ డయాటామిక్ మాలిక్యూల్. ప్రీవియస్ వీడియోలో టేబుల్లో వేసాం వాల్యూస్. గమనిస్తే ఎవరికి ఎక్కువగా ఉంటుంది డైపోల్ మొమెంట్ అంటే మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఎవరు? ఐడిన్ కంటే బ్రోమిన్ మోర్, బ్రోమిన్ కంటే క్లోరిన్ మోర్, క్లోరిన్ కంటే ఐడిన్ మోర్. సో ఎలక్ట్రోనెగటివిటీ ఇంక్రీజెస్, డైపోల్ మొమెంట్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. So more the dipole moment, the more the electronegativity of binded atom, more the dipole moment. So hydrogen fluoride has high dipole moment when compared to HCl, which has greater than HBr, which has greater than HI. Okay na? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకొకటి ఏంటంటే ఇంకొక ఫ్యాక్టర్, యాజ్ ద నంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇంక్రీజెస్ డైపోల్ మొమెంట్ వాల్యూ ఏమవుతుంది చూడు. సో యాజ్ ది number of lone pairs increases, dipole moment also increases. చూసేద్దాం, ఇది ఒకటి చూసేద్దాం. చూడండి, అదే నెంబర్ ఆఫ్ డైపోల్ మొమెంట్స్ ఇంక్రీజ్, నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇంక్రీజెస్, డైపోల్ మొమెంట్ ఇంక్రీజెస్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అమ్మోనియా మాలిక్యూల్ తీసుకుందాం, NH3, తర్వాత H2O మాలిక్యూల్ అండ్ దెన్ హైడ్రోజన్ ఫ్లోరైడ్. ఇక్కడ నైట్రోజన్ దగ్గర ఒక లోన్ పేర్ ఉంటుంది, ఆక్సిజన్ దగ్గర 2 లోన్ పేర్స్ ఉంటాయి, ఫ్లోరిన్ దగ్గర 3 లోన్ పేర్స్ ఉంటాయి. ఎందుకు? ఫ్లోరిన్ 7th A, ఒక ఎలక్ట్రాన్తో బాండ్ ఫామ్ చేస్తే 6 ఎలక్ట్రాన్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు వీటి డైపోల్ మొమెంట్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే NH3 కంటే H2O మాలిక్యూల్ డైపోల్ మొమెంట్ మోర్, H2O కంటే HF మాలిక్యూల్ డైపోల్ మొమెంట్ ఇంకా మోర్. అంటే డైపోల్ మొమెంట్ వాల్యూ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బైండెడ్ ఐటమ్ అండ్ నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ప్రెజెంట్ ఆన్ సెంట్రల్ ఐటమ్. మోర్ ద ఎలక్ట్రోనెగటివిటీ ఆఫ్ బైండెడ్ ఐటమ్, మోర్ ద డైపోల్ మొమెంట్. అలాగే యాజ్ ద నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ ఇంక్రీజెస్ 1, 2, 3, డైపోల్ మొమెంట్ ఆల్సో ఇంక్రీజెస్. సో ఇవి నేను అప్లికేషన్స్ ఆఫ్ డైపోల్ మొమెంట్ అండ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, లోన్ పేర్లు పెరిగితే డైపోల్ మొమెంట్ ఎలా పెరుగుతుంది, ఎలక్ట్రోనెగటివిటీ, సిమ్మెట్రికల్, అన్సిమెట్రికల్ లేదా నాన్ సిమెట్రికల్ మాలిక్యూల్ అన్నా. సో డైపోల్ మొమెంట్కు కంప్లీట్ డేటా ప్రీవియస్ వీడియో అండ్ ఈ వీడియో చూసినట్లయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. Hope you understand. Keep watching for more videos. Don't forget to like, share and subscribe. You can follow my Instagram link will be given in description for more chemistry interesting content. Thank you.